హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామందికి తలనొప్పి లేదా ఒంటి నొప్పులు వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చే మెడిసిన్ డాట్ టాబ్లెట్. ఇది మనందరికీ బాగా తెలిసిన పేరు. అసలు ఈ డాట్ టాబ్లెట్ అంటే ఏమిటి? ఇది దేనికోసం పనిచేస్తుంది? దీన్ని వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా డాట్ టాబ్లెట్ దేనికి ఉపయోగిస్తారో చూద్దాం. డాట్ అనేది ఒక కాంబినేషన్ మెడిసిన్. ఇందులో ప్రధానంగా పారాసిటమాల్, కెఫిన్ మరియు ప్రొఫిఫెనజోన్ అనే 3 రకాల పదార్థాలు ఉంటాయి. ఇది మనకు సాధారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రేన్, పంటి నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు జ్వరం వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. చాలామంది ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు తలనొప్పితో బాధపడుతుంటే ఈ టాబ్లెట్ వేసుకున్న కొద్దిసేపటికే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి దీనికి అంత డిమాండ్ ఉంటుంది. ఇందులో ఉన్న పారాసిటమాల్ జ్వరాన్ని, నొప్పిని తగ్గిస్తుంది. అలాగే ప్రొఫిఫెనజోన్ అనే పదార్థం నొప్పిని కలిగించే కెమికల్స్ని మెదడులో బ్లాక్ చేస్తుంది. ఇక కెఫిన్ విషయానికి వస్తే ఇది మనకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చి తలనొప్పి వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. అందుకే అది వేసుకున్న తర్వాత చాలామందికి త్వరగా రిలీఫ్ అనిపిస్తుంది. డాట్ అనేది పెయిన్ కిల్లర్ కాబట్టి దీన్ని మీ ఇష్టం వచ్చినట్లు రోజుల తరబడి వాడకూడదు. దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది. దీన్ని ఎక్కువగా వాడడం వల్ల కొందరికి కడుపులో అసౌకర్యంగా ఉండడం, గుండె వేగం పెరగడం, కంగారుగా అనిపించడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా పారాసిటమాల్ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటే కాలేయం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. దీనివల్ల కడుపులో మంట రాకుండా ఉంటుంది. మీకు ఏవైనా అలర్జీలు ఉన్నా లేదా గర్భవతులు అయినా అలాగే ఇతర మెడిసిన్స్ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాకే వాడండి. అలాగే ఈ టాబ్లెట్ తీసుకున్న తర్వాత మద్యం వంటివి అస్సలు తీసుకోకూడదు. డాట్ టాబ్లెట్ అనేది తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. మీకు తలనొప్పి పదే పదే వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కారణం ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్ను కలవడం మంచిది. కేవలం ఒక టాబ్లెట్ మీద ఆధారపడకుండా సరైన జీవనశైలిని పాటించడం, తగినంత నిద్ర మరియు మంచి ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.